హాయ్ ఫ్రెండ్స్, మనకి డ్రామా స్టార్టింగ్లోనే మన హీరోయిన్ని చూపిస్తారు. మన హీరోయిన్ పేరు వచ్చి యు. తనేమో హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు తన దగ్గరికి మన విలన్ వస్తుంది. మన విలన్ని చూసి మన హీరోయిన్ ఏమో నువ్వు నన్ను పలకరించడానికి వచ్చావా అనేసి అడుగుతూ ఉంటుంది. దానికి విలన్ ఏమొచ్చు, నేను నిన్ను కేర్ చేస్తున్నా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడుతా అనేసి విలన్ చెప్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో నన్ను ఎవరు చూడడానికి వచ్చినా రాకపోయినా నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది అనేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో తన బాయ్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో రొమాన్స్ చేస్తూ ఉంటారు. విలన్ ఏమో హీరోయిన్ చనిపోతుంది అనేసి అంటుంది. ఈ మాటలన్నీ మన హీరోయిన్ ఏమో వింటుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ చనిపోతే మనకి మనీ వస్తాయి అనేసి అంటాడు. ఈ మాటలు మన హీరోయిన్ విని అక్కడ ఉన్నది ఎవరు అని చూడబోతుంది. సడన్గా కింద పడిపోతుంది. హీరోయిన్ ఏమో అక్కడ ఉన్నది మీ ఇద్దరేనా అనేసి అంటూ ఉంటుంది. మీ ఇద్దరు నాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తారని నేను అనుకోలేదు అనేసి అంటుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో నీ పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది కదా, ఆ డబ్బుల కోసమే నేను చంపేస్తున్నా, నీకు వీలుంటే నెక్స్ట్ లైఫ్లో నువ్వు బతుకు అనేసి అంటాడు. ఆ విలనేమో మన హీరోయిన్ యొక్క ఆక్సిజన్ మాస్క్ పీకేయాలని చూస్తూ ఉంటుంది. విలనేమో నేను నీ బాయ్ ఫ్రెండ్ ఎప్పటి నుండో లవ్లో ఉన్నాము అనేసి మొత్తం చెప్తూ ఉంటుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఇది నీకు తగినదే అనేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ తనని ఎలా ప్రపోజ్ చేశాడు, తను ఎలా యాక్సెప్ట్ చేసింది అనే విషయాన్ని మొత్తం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో అదంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ అంటూ ఉంటే మీ ఇద్దరిని ఖచ్చితంగా వదిలిపెట్టను అనుకుంటూ చనిపోతుంది. మన హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తుంది. అదేంటి నేను చనిపోయాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చా అనేసి మొత్తం పరిశీలిస్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ తనకు ప్రపోజ్ చేసిన సీన్కే వచ్చేస్తుంది. మన హీరోయిన్ ఏమో ఇదేంటి ఇదంతా అయిపోయింది కదా, ఇదంతా మళ్ళీ జరుగుతుంది అంటే నేను మళ్ళీ పుట్టా అనేసి అర్థం అనేసి అనుకుంటుంది. హీరోయిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్తో నేను నిన్ను లవ్ చేయట్లేదు అనేసి అంటుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అదేంటి అనేసి అడుగుతాడు. అప్పుడే విలనును అతను మాట్లాడుకున్న మాటలన్నీ రికార్డింగ్ వినిపిస్తుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్తో లవ్లో ఉన్నావు కదా అనేసి అంటుంది. విలనేమో ఇదంతా నీకు చెప్పాలనుకున్నాం, ఇంతలోపే తను నీకు ప్రపోజ్ చేశాడు అనేసి అంటుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ మాత్రం లేదు, నేను నిన్నే లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయు అనేసి హీరోయిన్ని బతిమలాడుతూ ఉంటాడు. హీరోయిన్ లాస్ట్ లైఫ్లో కేక్ అనేది తన ఫేస్ పై పడుతుంది. అది అందరూ చూసి నవ్వుతారు. హీరోయిన్ అది గుర్తుకు తెచ్చుకొని వెంటనే తప్పుకుంటుంది. ఆ కేక్ అనేది విలన్ ఫేస్ పై పడుతుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. విలన్ ఏమో ఏడుస్తూ తుడుచుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ నీకు తగిన శాస్తి జరిగింది అనేసి అనుకుంటుంది. అందరూ దాన్ని చూసి నవ్వడం విలన్ ఏమో సహించుకోలేకపోతూ ఉంటుంది. ఏది అంతా ఇలా జరిగింది అనేసి అంటూ ఉంటుంది. విలనేమో నవ్వొద్దు అనేసి అరుస్తుంది. అందరూ ఆపేస్తారు. నెక్స్ట్ సీన్లో విలనేమో తుడుచుకుంటూ ఉంటుంది. మా ఇద్దరు లవ్ గురించి నీకు చెప్దాం అనుకున్నాం, సారీ అనేసి అంటూ ఉంటుంది. హాట్ వాటర్ పోస్తుంది. అవి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ తోసేస్తాడు. అవి విలన్ పై పడతాయి. పాస్ట్ లైఫ్లో అవి హీరోయిన్ పైన పడతాయి. విలనేమో సారీ అని చెప్పేస్తుంది. మన హీరోయిన్ హ్యాండ్ అప్పుడు కాలిపోతుంది. అదే ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు విలన్ చేయి కాలిపోతుంది. విలన్ ఏమో హీరోయిన్ ఏమో నా చేయి కాల్చేసింది అనేసి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్తో చెప్తుంది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ని జుత్తు పట్టుకొని నువ్వు ఎందుకు ఇలా చేసావో, తను ఎందుకు హర్ట్ చేసావో అనేసి హీరోయిన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మన హీరో వచ్చి తన చేయిని తోసేస్తాడు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో మిస్టర్ జీ మీరేంటి ఇక్కడ చేస్తున్నారు అనేసి అంటుంది. మన హీరో ఏమో మీరు ఇక్కడ నుండి వెళ్తారా లేదా అనేసి గట్టిగా అరుస్తాడు. వాళ్ళిద్దరూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాడు. కానీ మన హీరో వెళ్ళండి అనగానే వెళ్ళిపోతారు. హీరోయిన్ ఏమో హీరోతో నువ్వు నెక్స్ట్ సండే బయటకు వెళ్ళొద్దు, దాని కారణంగా నీ లెగ్స్ పోతాయి అనేసి అంటుంది. హీరోయిన్ ఏమో హీరో నన్ను నమ్ము అనేసి అంటుంది. మన హీరో మాత్రం ఇదంతా నాన్ సెన్స్ అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మన హీరోయిన్ చెప్పిన మాటలు హీరో వినడు. నెక్స్ట్ సీన్లో విలన్ని హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ని చూపిస్తారు. విలనేమో మన బాస్ని మన హీరోయిన్ సెడ్యూస్ చేస్తూ ఉందనేసి తన బాయ్ ఫ్రెండ్కి చెప్తుంది. అప్పుడు అక్కడికి మన హీరోయిన్ వస్తే తన బాయ్ ఫ్రెండ్ ఏమో తను పట్టుకొని నీకు అంత ధైర్యం ఉంటే నీ బాస్ని సెడ్యూస్ చేయాలని చూస్తావు అనేసి అంటాడు. హీరోయిన్ ఏమో అదేం లేదు, నేను బాస్కి నీకు జాబ్ ఇవ్వమని అడిగా అనేసి అంటుంది. హీరోయిన్తో సరే వెళ్దాం పదా అనేసి అంటాడు. తన బాయ్ ఫ్రెండ్ ఏమో ముందు కూర్చుంటాడు. వెళ్ళి తన పక్కనే వెళ్ళి విలన్ కూర్చుంటుంది. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో వెనక్కి వెళ్ళి కూర్చోకుండా నేను ముందే కూర్చుంటాను, వెళ్ళి వెనక్కి కూర్చో అని విలన్కి చెప్తుంది. తన బాయ్ ఫ్రెండ్ కూడా విలన్ని వెనక్కి వెళ్ళి కూర్చో అనేసి అంటాడు.
విలన్ కూడా వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు మన హీరోయిన్ ఏమో తనని చూస్తూ ఉంటుంది. ఆ విలన్ ఏమో హీరోయిన్ ఏమో చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఈ రోజు నుండి ఎందుకో గానీ అనేసి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ ఏమో ఆఫీస్కి వెళ్ళడానికి తన డ్రెస్సెస్ చూస్తూ ఉంటుంది. ఆ డ్రెస్సులు ఏవి తనకు నచ్చవు. అందుకని ఆ డ్రెస్సులన్నీ తీసి విసిరేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో సర్లే అని ఒక మంచి డ్రెస్ సెలెక్షన్ చేసుకుని ఆ డ్రెస్లోనే ఆఫీస్కి వెళ్తుంది. మన హీరోయిన్ని అందరూ చూసి షాక్ అయిపోతారు. హీరోయిన్ ఏంటి ఇంత అందంగా ఉందని హీరోయిన్కి అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏమో నువ్వు చాలా బాగున్నావు ఈరోజు అనేసి హీరోయిన్ని పొగుడుతుంది. అక్కడికి మన హీరో వస్తాడు. మన హీరో ఏమో మన హీరోయిన్ని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తాడు. హీరోయిన్ అండ్ మన హీరో క్యాబిన్లో ఉంటారు. ఏమో హీరోయిన్తో నువ్వు అంత ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుందని ఎలా చెప్పావు అంటాడు. హీరోయిన్ ఏమో ఏదో గెస్ చేసా అనేసి అంటుంది. మన హీరో ఏమో తనకు ఒక కార్డు ఇచ్చి పిన్ చెప్తాడు. మన హీరోయిన్ నాకు వద్దు అంటుంది. కానీ మన హీరో ఏమో తన క్యాబిన్ నుండి ఆ కార్డుతో హీరోయిన్ని బయటికి తోచేస్తాడు. అప్పుడు మన హీరోయిన్ దగ్గరికి విలన్ వస్తుంది. విలన్ వచ్చి మన ఇద్దరం తినడానికి వెళ్దాం పదా అని మన హీరోయిన్ని పిలుస్తుంది. మన హీరోయిన్ నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తా కొంచెం సేపు వెయిట్ చెయ్యి అని చెప్పేసి విలన్తో చెప్తుంది. మన హీరోయిన్ వెళ్ళగానే విలన్ ఏమో మన హీరోయిన్ కంప్యూటర్లో తన డేటానంతా తీస్తూ ఉంటుంది. అంతా మన హీరోయిన్ ఏమో సైడ్ నుండి చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో విలన్ నీ బుద్ధి పోనించుకోలేదు. నా లాస్ట్ లైఫ్లో కూడా నువ్వు ఇలానే ఒకసారి చేశావు. నేను చేసిన వర్క్ అంతా నువ్వే చేశానని చెప్పి నన్ను అందరి ముందు చీప్గా చూసావు. ఈసారి అలా జరగనివ్వను అనేసి అంటుంది. హీరోయిన్ వస్తుంది. విలన్ ఏమో తన్ని తీసుకుని తినడానికి వెళ్తుంది. ఇప్పుడే అక్కడికి మన హీరో వస్తాడు. ఈ వర్క్ ఎవరు చేశారని అసిస్టెంట్ అడుగుతాడు. నేనేమో నేనే చేశా అంటుంది. అప్పుడు అసిస్టెంట్ ఏమో తన మీదకి ఆ ఫైల్ ఇసిరేస్తాడు. నువ్వు ఇంత చెత్తగా వర్క్ చేస్తావు అనుకోలేదు అనేసి విలన్ని తిడుతూ ఉంటాడు. ఇప్పుడు విలన్ ఏమో ఈ వర్క్ నేను చేయలేదు అంతా హీరోయిన్నే చేసిందని హీరోకి చెప్తూ ఉంటుంది. మన హీరో ఏమో ఆ పేపర్స్ పైన నీ పేరే ఉంది కదా మరి హీరోయిన్ ఎలా చేసింది అంటావు అనేసి అంటాడు. హీరోయిన్ ఏమో విలన్ తరపు నేను సారీ చెప్తున్నాను ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను అనేసి అంటుంది. మన హీరో కూడా సరే ఇక నుండి హీరోయిన్ని మీరు అందరూ ఫాలో అవ్వండి తనే మేనేజింగ్ డైరెక్టర్ అంటాడు. ఏమో హీరోయిన్ ఎలా మేనేజింగ్ డైరెక్టర్ అవ్వగలుగుతుంది అనేసి అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన హీరోయిన్ ఏమో నువ్వు నిజం చెప్పి ఉంటే నువ్వే అయ్యి ఉండేదాన్నావు కదా మరి ఎందుకు నువ్వు చెప్పలేదు అనేసి హీరోయిన్ అంటుంది. దానికి వెళ్ళనేమో నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదా సారీ వదిలే ఇక నుండి అనేసి అంటూ ఉంటుంది. మన హీరో ఏమో సరే అనేసి అందరూ వెళ్ళి వర్క్ చేసుకోండి అనేసి అంటాడు. నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి కార్డు ఇవ్వడానికి వెళ్తుంది. మన హీరో ఏమో ఏమైంది అనేసి అంటాడు. హీరోయిన్ ఏమో హీరో నాకు ఈ కార్డు వద్దు మీరే తీసుకోండి అనేసి అంటుంది. మన హీరో మాత్రం వద్దు అనేసి అంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది. తన దగ్గరికి ఏమో విలన్ వస్తుంది. మన హీరోయిన్ ఏమో ఏటయ్యింది అనేసి అంటుంది. అప్పుడు విలన్ ఏమో సారీ అనేసి అంటూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమైందో చెప్పు అనేసి అంటుంది. సారీ నేను ఇబ్బంది పెడుతున్నాను కదా ఈరోజు నా బర్త్డే పార్టీ ఉంది ఇదిగో గిఫ్ట్ అనేసి అంటుంది. హీరోయిన్ తన పాస్ట్ లైఫ్లో కూడా ఇలానే తనకి గిఫ్ట్ ఇచ్చి తనని ఫూల్ చేసిన విషయం మన హీరోయిన్కి గుర్తుకొస్తూ ఉంటుంది. తను చూసి తన ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. మన హీరోయిన్ ఏమో చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యింది. ఆ విషయమే గుర్తుకు తెచ్చుకుంటుంది. అప్పుడు వెళ్ళనేమో ఏం ఆలోచిస్తున్నావు అనేసి మన హీరోయిన్ని పిలుస్తుంది. అప్పుడు మన హీరోయిన్ ఏమో ఏం లేదులే చెప్పు అనేసి అంటుంది. అప్పుడు వెళ్ళనేమో చిగు నీ కోసం నేను ఒక సర్ప్రైజ్ తెచ్చా అనేసి అంటుంది. మన హీరోయిన్ ఏంటా సర్ప్రైజ్ అంటే గిఫ్ట్ ఇదిగో అనేసి ఇస్తుంది. హీరోయిన్ ఆలోచిస్తుంది నువ్వు నాకు చాలా సంవత్సరాల నుండి ఫ్రెండ్ కదా మరి ఇలా ఎలా చేస్తావు అనేసి. అప్పుడే అక్కడికి మన హీరో వస్తాడు. ఏమైంది ఇక్కడ ఉన్నావు అనేసి అంటాడు. మన హీరోయిన్ ఏం లేదు నేను ఈ నెక్లెస్ తీసుకోవడానికి వచ్చా అనేసి అంటుంది. మన హీరో ఏమో సరేలే అనేసి నెక్లెస్ని హీరోయిన్కి గిఫ్ట్గా ఇస్తాడు. హీరోయిన్ చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ సేల్స్ గర్ల్ వచ్చి మేడం మీకోసం సారీ డ్రెస్సులన్నీ తీసుకున్నారు ఇదిగోండి దీనికి పే చేస్తారు అనేసి హీరోయిన్కి ఆ డ్రెస్సులు ఇస్తుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. విలన్ కూడా ఉంటుంది. విలన్ ఏమో హీరోయిన్ ఇంకా రాలేదు అనేసి హీరోయిన్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు మన హీరోయిన్ ఏమిగో నేను వచ్చేస్తున్న దగ్గరలోనే ఉన్నా అనేసి మన హీరోయిన్ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అందరూ మన హీరోయిన్ని చూస్తారు. తినేంటి ఇంతలా రెడీ అయ్యి వచ్చిందని మన హీరోయిన్ని షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా వాళ్ళందరినీ చూస్తుంది.
అలా చూసి వచ్చి కూర్చుంటుంది. అబ్బాయి ఏమో హీరోయిన్ నువ్వు చాలా అందంగా ఉన్నావు అనేసి అంటాడు. అక్కడున్న అమ్మాయి ఏమో అదేంటి విలన్ లాంటి సేమ్ చైనే హీరోయిన్ వేసుకుంది అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకో అమ్మాయి ఏమో నువ్వు విలన్ యొక్క బాయ్ ఫ్రెండ్ని కొనేసి ఇచ్చాడా ఏంటి అనేసి అంటుంది. మన హీరోయిన్ ఏమో ఇది ఒక ఫేక్ చైన్, కావాలంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అనేసి అంటుంది. ఏమో తడబడుతూ ఉంటుంది. అలాంటిది ఏం లేదు అనేసి, నేనే హీరోయిన్కి ఆ చైన్ కొనేసి ఇచ్చా అనేసి అంటుంది. హీరోయిన్ చాలా సెల్ఫిష్ అనేసి అంటారు. అప్పుడు మన హీరోయిన్ ఏమో తను నాకు కొనేసి ఇచ్చిన నెక్లెస్ మీకు చూపిస్తా చూడండి అనేసి వాళ్ళ టేబుల్ ముందు పెడుతుంది. హీరోయిన్ ఏమో నాకు విలన్ కొనేసి ఇచ్చిన చైన్ ఇది, కావాలంటే మీరే చూడండి అనేసి అంటుంది. అదేమో వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. అంటే విలన్ వేసుకున్నది ఫేక్, తనే ఇలా అందరి ముందు ప్రిటెండ్ చేస్తుంది అనేసి అంటారు. హీరోయిన్ పైకి చైన్ విసిరేసి నువ్వు ఆ కంపెనీలో ఇంటర్న్గా పనిచేస్తున్నవాడు కదా, విలన్ చెప్పింది నాకు అంటుంది. మన హీరోయిన్ ఏమో లేదు నేను ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని, కావాలంటే విజిటింగ్ కార్డ్ తీసుకో అనేసి ఇస్తుంది. విలనే అక్కడ ఇంటర్న్గా జాయిన్ అయ్యింది, నేను రికమెండ్ చేశా అనేసి అంటుంది. అక్కడ వాళ్ళందరూ ఈ హీరోయిన్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ చూసి నువ్వు నిజమేనా అనేసి అడుగుతారు. నెక్స్ట్ సీన్లో అందరూ వాష్రూమ్లో హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. విలన్ యొక్క బాయ్ ఫ్రెండ్ని కూడా హీరోయిన్ తీసుకుంది అనేసి అంటారు. హీరోయిన్ ఏమో ఎవరు బాయ్ ఫ్రెండ్ని తీసుకున్నారో మీకు ఇప్పుడే అర్థమవుతుంది చూడండి అనేసి అంటుంది. వాళ్ళేమో ఎలా నిరూపిస్తావో నిరూపించు అనేసి అంటారు. నేమో లేదు వీళ్ళందరూ తప్పుగా అనుకుంటున్నారు, నువ్వైనా చెప్పు అనేసి అంటుంది. వెంటనే మన హీరోయిన్ ఏం చేస్తుందంటే తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ ముందు రుజువు చూపిస్తుంది. అందరూ ఆ మాటలు విని హీరోయిన్ నిజమే చెప్పింది, మనకు విలనే అబద్ధం చెప్పిందని విలన్ని కసురుకొని అక్కడ నుండి అందరూ వెళ్ళి కూర్చుంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ వచ్చి పద వెళ్దామనేసి హీరోయిన్ని కేర్ చేస్తూ ఉంటాడు. విలనేమో అలా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో తన వైపు చూసి వెళ్ళి కారులో కూర్చుంటుంది. అక్కడ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో ఏంటి అక్కడ తగువ అనేసి అంటాడు. హీరోయిన్ ఏమో అలాంటిదేం లేదులే అనేసి అంటుంది. అప్పుడే ఆ బాయ్ ఫ్రెండ్కి ఏమో విలన్ ఏమో ఒక వీడియో పంపిస్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో ఆ వీడియో చూసి ఏమో షాక్ అయిపోతాడు. హీరోయిన్కి ఏమో ఇప్పుడే నేను ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలి, నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో కార్ దిగేసి వెళ్తాడు. విలన్కి ఫోన్ చేసి నీకేమైనా పిచ్చా, హీరోయిన్ నా పక్కనే ఉంది, నువ్వు ఎందుకు అలా చేసావంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్ కంపెనీలో చూపిస్తారు. కంపెనీలో ఏమో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేనేమో ఒక దీంట్లో ఇన్వెస్ట్ చేశా, ఖచ్చితంగా సేల్స్ పెరుగుతాయి అని ఆ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటాడు. సీన్లో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్కి ప్రపోజ్ చేయడానికి వస్తాడు. హీరోయిన్ కూడా అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. హీరోయిన్ ఏమో మా మమ్మీ ఒప్పుకుంటుందని అన్ను అనేసి అంటుంది. దానికి తన బాయ్ ఫ్రెండ్ కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అనేసి అంటాడు. బాయ్ ఫ్రెండ్ ఏమో తన మదర్ దగ్గర ఉంటాడు. తన మదర్ ఏమో ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా రాలేదు అనేసి అంటుంది. తనకు అసలు మేనేజ్ తెలుసా, నాకు ఇంక గౌరవం ఇవ్వడం తెలియదా అనేసి అంటుంది. హీరోయిన్ ఏమో చాలా విచిత్రంగా రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఏమో అది చూసి షాక్ అయిపోతాడు, ఏంటి హీరోయిన్ ఇలా రెడీ అయ్యింది అనేసి. బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏంటి హీరోయిన్ ఇలా రెడీ అయ్యి వచ్చింది, నాకు అస్సలు కోడలు కాదు ఇది అనేసి అంటుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా ఏంటి ఇలా రెడీ అయ్యి వచ్చావు, అస్సలు బాగోలేదు, వీళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటారా అనేసి అంటాడు. ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏమొచ్చి కోపడుతూ ఉంటుంది, ఏంటి డ్రెస్ అస్సలు బాగోలేదు, నువ్వు అస్సలు పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వవు అనేసి అంటుంది. హీరోయిన్ ఏమో పైకి లేచి మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, నేను అసలు తట్టుకోలేకపోతున్నాను అనేసి తన బాయ్ ఫ్రెండ్తో మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందాం, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని రింగు తన ఫేస్ పైన ఇసిరి వెళ్ళిపోతుంది. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఏమో చాలా హీరోయిన్ వెనక వెళ్ళాలని చూస్తే తన మదర్ మాత్రం వద్దు అని ఆపేస్తుంది. ఇప్పుడు అక్కడికి విలన్ ఎంట్రీ ఇస్తుంది. విలన్ ఏమో హాయ్ అంటే నా పేరు యూక్సిన్, నేను మీ అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ని అనేసి చెప్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో షాక్ అయిపోతాడు, విలన్ ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనేసి. బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏమో విలన్ చూసి తను చాలా అందంగా ఉంది, ఇది కదా నాకు కావాల్సిన మంచి కోడలు అనేసి అంటుంది. ఆ బాయ్ ఫ్రెండ్తోనేమొచ్చి నువ్వు ఇంకో గర్ల్ ఫ్రెండ్ని కూడా మెయింటైన్ చేస్తున్నావా, నా సన్ చాలా మంచివాడు అనేసి తన ముందే పొగుడుతూ ఉంటుంది. ఆ విలన్ ఏమో పిలిచిరారా ఇక్కడ వచ్చి కూర్చో అనేసి తను అక్కడ కూర్చుండి పెడుతుంది. విలన్తోనేమో నువ్వు చాలా బాగున్నావు, నువ్వు రిచ్ అమ్మాయివా అనేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు విలన్ ఏమో నేను చాలా రిచ్ ఇంకా టాలెంట్ అనేసి తన గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆ మామ ఏమో సన్ ఇలా వచ్చి కూర్చో అనేసి అంటుంది. బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఏమొచ్చి మీ ఇద్దరు నాకు మంచి గ్రేడ్స్ అన్న తొందరగా ఇవ్వండి అనేసి అంటుంది.
ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో వాళ్ళ అమ్మ మాటలు వినకుండా ఈ విలన్ని లాక్కొని బయటికి తీసుకొని వెళ్తాడు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని విలన్ని అడుగుతూ ఉంటాడు. విలనేమో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, ఆ మాటలు మీ అమ్మ చెప్పడానికే నేను వచ్చా అనేసి అంటుంది. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో విలన్ని తిడతాడు. నువ్వెందుకు మేనేజర్ అన్నట్టు మా అమ్మ దగ్గర చెప్పావు, రిచ్ పర్సన్ అని కూడా చెప్పావు, ఎందుకు అబద్ధాలు చెప్పావు అనేసి అంటాడు. దానికి ఏమో విలనేమో అదేంటి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా, అందుకే మీ అమ్మ దగ్గరికి వచ్చి నేను చెప్పా అనేసి అంటుంది. ఇప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో నేను నిన్ను లవ్ చేయట్లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నీకు ఎంత మనీ కావాలి చెప్పు, నీకు డబ్బులు నేను ఇస్తా అని డబ్బులు తీసి విలన్ పైకి విసిరేస్తాడు. ఈ డబ్బులు సరిపోతే ఇంకా ఇవ్వమంటావా, ముందు ఇక్కడ నుండి వెళ్తావా వెళ్ళవా అనేసి విలన్ని తిడతాడు. నెక్స్ట్ సీన్లో బాయ్ ఫ్రెండ్ ఏమో వాళ్ళ అమ్మకు చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విలన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్ ఏమో నిన్ను వెళ్ళిపోమన్నాను కదా, నువ్వెందుకు మళ్ళీ వచ్చావు, నిన్ను చంపేస్తా అనేసి అంటాడు. వెళ్ళనేమో నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా, మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చా అనేసి అంటుంది. వెళ్ళనేమో నేను ప్రెగ్నెంట్ అనేసి అంటుంది. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ దగ్గరికి ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి నచ్చ చెప్పడానికి చూస్తూ ఉంటాడు. నేను మా అమ్మని అడిగా మన ఇద్దరం ఎలా అయినా మ్యారేజ్ చేసుకుందామని హీరోయిన్ని ఒప్పించడానికి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విలన్ అమ్మ వస్తుంది. ఆ బాయ్ ఫ్రెండ్ని పట్టుకొని నువ్వే కదా నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేసావు అనేసి అడుగుతూ ఉంటుంది. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో ప్రూఫ్స్ ఏవైనా ఉంటే చూపించు అనేసి అంటాడు. అప్పుడు వెళ్ళిన అమ్మేమో ఫోటోలను విసిరేస్తుంది. నీవు కారణంగా నా కూతురు ప్రెగ్నెంట్ అయ్యింది అనేసి కిట్టి చూపిస్తుంది. మీ అమ్మాయి నాతోనే ప్రెగ్నెంట్ అయ్యింది అనడానికి సాక్ష్యాలు ఏవి అనేసి అంటాడు. అప్పుడు వెళ్ళిన అమ్మేమో బాయ్ ఫ్రెండ్ని కొడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ అది చూసి షాక్ అయిపోతారు. ఫోటోలను తీసి చూస్తారు. విలను అండ్ బాయ్ ఫ్రెండ్ కలిసి ఉన్న ఫోటోలు అవన్నీ. విలన్ వాళ్ళ అమ్మేమో అక్కడే కూర్చొని నాకు 500 million ఇస్తే గానీ నేను ఇక్కడ నుండి వెళ్ళను అనేసి అంటుంది. వెళ్ళనేమో వద్దమ్మ వెళ్దాం పద అనేసి అంటుంది. కానీ వాళ్ళ అమ్మ వినదు. ఇక్కడ వాడు హీరోయిన్ బతిమలాడుతాడు. మన హీరోయిన్ ఏమో తనని కొడుతుంది. బాయ్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ కాళ్ళపై పడి నన్ను క్షమించు అనేసి అంటాడు. మన హీరోయిన్ ఏమో లేదు, నువ్వు విలన్ని మ్యారేజ్ చేసుకునే తీరాలి అనేసి అంటుంది. ఇక్కడ నెక్స్ట్ సీన్లో వాళ్ళిద్దరు మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో ఆ మ్యారేజ్ చూస్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఏమో ఏమైంది మ్యారేజ్ని అలా చూస్తున్నావు అనేసి అంటాడు. నువ్వు అప్సెట్గా ఉన్నావా అని అడుగుతాడు. మన హీరోయిన్ ఏమో అలాంటిదేం లేదు అనేసి అంటుంది. అప్పుడు బాయ్ ఫ్రెండ్ వచ్చి విలన్ని కొడతాడు. నేను నిన్ను మ్యారేజ్ చేసుకొని అన్నాను కదా, మరి నువ్వెందుకు నన్ను మ్యారేజ్ చేసుకుంటున్నావు అనేసి అంటాడు. విలన్ మాత్రం లేదు, ఈ బేబీ నీదే అనేసి అంటుంది. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో నీకు పెళ్ళైన తర్వాత నరకం అంటే ఏంటో నేను చూపిస్తా అని తనను తోసి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడికి మన హీరోయిన్ వస్తుంది. మన హీరోయిన్ చూసి విలనేమో నవ్వుతూ ఉంటుంది. నువ్వు ప్రేమించిన వాడిని నేను పెళ్లి చేసుకుంటున్నాను చూసావా అనేసి అంటుంది. మన హీరోయిన్ ఏమో అదంతా ఒక చెత్త, కావాలంటే నువ్వే తీసుకో అనేసి అంటుంది. అతనేమో హీరోయిన్ కొట్టబోతే హీరోయిన్ ఏమో తనని ఆపేసి నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, నాతో గొడవలు ఎందుకు అనేసి అంటుంది. హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. విలనేమో కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడ తన మదరెల్లో వచ్చి ఏం డ్రెస్ ఇది, అసలు ఏం బాగాలేదు పద అంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో టీ తాగుతూ ఉంటారు. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో నేను విలన్కి ఎలా అయినా విడాకులు ఇచ్చేస్తా, మన ఇద్దరం కలిసి ఓన్గా చిల్డ్రన్స్ని కందాం అనేసి అంటాడు. హీరోయిన్ ఏమో విలన్ కడుపులో నీ బేబీస్ లేవు అనేసి సాక్ష్యాలు చూపిస్తుంది. అవి చూసేమో ఈ బాయ్ ఫ్రెండ్ ఏమో ఇంటికి వెళ్ళి విలన్ని పిలుస్తూ ఉంటాడు. విలన్ వస్తుంది, ఏమైంది అని అడుగుతుంది. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో కోపంతో విలన్ని కొడతాడు. విలన్ ఏమో ఏంటి నన్ను కొడుతున్నావు అనేసి అడుగుతుంది. అప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో నీ కడుపులో పెరుగుతుంది నా బేబీయేనా అనేసి అంటాడు. అప్పుడు విలన్ ఏమో లేదు నీ బేబీయే అనేసి అంటుంది. అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఏమో నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇలా అబద్ధాలు ఆడావు కదా అనేసి అంటాడు. విలన్ మాత్రం అలాంటిది లేదు, నేను నిజంగానే ప్రెగ్నెంట్ అంటుంది. కానీ ఆ మాటలు బాయ్ ఫ్రెండ్ వినకుండా విలన్ ఏమో తోసేస్తాడు. విలన్ ఏమో వెళ్ళి టేబుల్కి గుద్దుకుంటుంది. దాని కారణంగా తనని హాస్పిటల్లో చేర్పిస్తారు. విలన్ ఏమో నా బేబీకి ఏమైనా అయ్యిందా అనేసి అడుగుతుంది. అప్పుడు అక్కడికి డాక్టర్ వస్తాడు. బాయ్ ఫ్రెండ్ ఏమో తను నిజంగానే ప్రెగ్నెంటా అనేసి అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏమో లేదు తను నిజంగానే ప్రెగ్నెంట్ అనేసి అంటాడు. ఈ విలన్ ఏమో హీరోయిన్ని బతిమలాడుతూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం తనను పట్టించుకోదు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్కి విలన్ ఏమో మెసేజ్ చేస్తుంది కలవాలి రా అనేసి. దానికి మన హీరోయిన్ కూడా సరే అని విలన్ని కలవడానికి వెళ్తుంది.
విలన్ ఏమో టీ ఆఫర్ ఇస్తుంది. మన హీరోయిన్ ఏమో ఆ టీ తాగకుండా తన దగ్గరున్న టీ తీసుకొని తాగుతుంది. అప్పుడు విలన్ ఏమో నువ్వు నన్ను నమ్మడం లేదా, నేనేమైనా కలిపాననేసి అనుకుంటున్నావా అనేసి హీరోయిన్ని అడుగుతుంది. మన హీరోయిన్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా టీ తాగుతుంది. ఇప్పుడు విలన్ ఏమో నీ కారణంగా నాకు ఆ ట్రాష్ని వదిలేసావు అనేసి హీరోయిన్పై కోపపడుతుంది. మన హీరోయిన్ ఏమో సరే నేను ఇక్కడ నుండి వెళ్తా అనేసి లేచి నిల్చుంటుంది. మన హీరోయిన్కి ఏమో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అక్కడే పడిపోతుంది. విలన్ ఏమో నువ్వు నా అమ్మవని తెలిసే నేను ఇలా చేసా అనేసి అంటుంది. అయినా ఆ పనికిరాని వాడిని నాకు అంటగట్టావు అనేసి హీరోయిన్పై కోపపడి ఒక వ్యక్తిని పిలుస్తుంది. వాడు వచ్చి హీరోయిన్ని తీసుకెళ్లి రూమ్లో పడేస్తాడు. ఇక నీ హీరోయిన్ని బలవంతం చేయడానికి చూస్తూ ఉంటాడు. అదంతా విలన్ ఏమో రికార్డింగ్ చేయడానికి చూస్తూ ఉంటుంది. మన హీరోయిన్ ఏమో అతను బతిమలాడుతూ ఉంటుంది, ప్లీజ్ నన్ను వదిలే అనేసి. ఈ విలన్ మాత్రం వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మన హీరో ఎంట్రీ ఇస్తాడు. మన హీరో ఏమో ఆపండి అనేసి అంటాడు. వాళ్ళిద్దరూ ఎవరొచ్చారని అటు సైడ్ చూస్తారు. అదేమో బెదిరిపోతుంది. మన హీరో ఏమో ఆ రౌడీని కొడతాడు. నువ్వు ఆడపిల్లవని చెప్పి నీపై చెయ్యెత్తట్లేదు అని చెప్పి హీరోయిన్ని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. వాడేమో ఈ విలన్పై కోపపడుతూ ఉంటాడు. నీ కారణంగా నాకు దెబ్బలు తగిలాయి, నువ్వు ఎక్కువ పే చెయ్యాలి నాకు అనేసి అడుగుతాడు. ఆ విలన్ ఏమో సరే అంటుంది. వాడు మాత్రం విలన్ను వదలకుండా ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పి ఆ విలన్తో కలిసి ఉంటాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మన హీరో ఏమో హీరోయిన్ని రూమ్లోకి తీసుకుని వస్తాడు. హీరోయిన్కి స్పృహ ఉండదు. హీరోయిన్ ఏమో హీరోతోటి రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మన హీరో ఏమో నీకు ఇప్పుడు ఏం గుర్తుండదు, నువ్వు మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ అవుతావు అనేసి అంటాడు. మన హీరోయిన్ ఏమో హీరోని కిస్ చేస్తుంది. మన హీరో కూడా హీరోయిన్తో అస్సలు రిగ్రెట్గా ఫీల్ అవ్వద్దు అని చెప్పి హీరోయిన్ని కిస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి ముందుగా మెలకువ వస్తుంది. మన హీరోయిన్ ఏమో పక్కన హీరోని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి నైట్ మొత్తం నేను హీరోతో కలిసి ఉన్నానా అనేసి హీరోయిన్ అనుకుంటుంది. అప్పుడే మన హీరో కూడా లేస్తాడు. హీరోయిన్ ఏమో సారీ లాస్ట్ నైట్ జరిగింది దీనికి అనేసి అంటుంది. మన హీరో ఏమో హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఇక్కడ విలన్ నీ బాయ్ ఫ్రెండ్ ఏమో బయటికి లాక్కొని వస్తాడు. విలన్ ఏమో ప్లీజ్ నా బేబీని సేవ్ చెయ్యు అనేసి అడుగుతూ ఉంటుంది. కానీ బాయ్ ఫ్రెండ్ ఏమో నువ్వు అసలు ఎలా చేయగలుగుతున్నావు ఇంకో వ్యక్తితో అనేసి ఆ విలన్ని అడుగుతాడు. విలన్ ఏమో తప్పంతా నాది కాదు హీరోయిన్దే అనేసి అంటుంది. బాయ్ ఫ్రెండ్ కోపం వచ్చి తన్నేస్తాడు. అప్పుడు అక్కడికి మన హీరోయిన్ వస్తే హీరోయిన్ని కొట్టాలని చూస్తుంది. హీరో ఆపేస్తాడు. హీరోయినే ఇదంతా చేసింది హీరోతో కలిసి అనేసి అంటుంది. మన హీరో ఏమో హీరోయిన్ని తీసుకొని వెళ్దాం పదా అని అక్కడ నుండి హీరోయిన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో నేను స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కువ మనీ వస్తాయి అనేసి అంటాడు. దానికి హీరో ఏమో ఒకే ఒక ఫోన్ కాల్తో మొత్తం స్టాక్స్ అన్నీ పడిపోయేలా చేస్తాడు. ఆ వార్త విని ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో షాక్ అయిపోతాడు. వెంటనే విలన్ పట్టుకుని కొడుతూ ఉంటాడు. నీ కారణంగా ఇదంతా జరిగింది అనేసి. హీరోయిన్ ఏమో ఆలోచిస్తుంది. తన పాస్ట్ లైఫ్లో ఆ బాయ్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ని నిందిస్తూ హీరోయిన్ని కొడుతూ ఉండేవాడు. సేమ్ ఇప్పుడు అలానే విలన్కి జరిగేసరికి హీరోయిన్ ఏమో చూసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. బాయ్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ దక్కలేదు అని కోపంతో హీరో ఆ కార్ బ్రేక్స్ అనేవి తీసేస్తాడు. ఇక్కడ నెక్స్ట్ సీన్లో మన హీరోయిన్ ఏమో గ్రాండ్గా రెడీ అయి ఉంటుంది వెడ్డింగ్ కోసం. హీరోయిన్ ఒక ఫ్యామిలీ లింగ్ ఫ్యామిలీ హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది, హీరో కార్కి యాక్సిడెంట్ అయ్యిందని. మన హీరోయిన్ ఏమో కంగారులో పరిగెడుతూ ఉంటుంది. ఎదురుగా మన హీరోని చూసి నీకేమైంది, బాగానే ఉన్నావు కదా, గాయాలు ఏమైనా తగిలాయా అని అడుగుతూ ఉంటుంది. మన హీరో ఏమో నాకేం కాలేదు బాగానే ఉన్నా అని హీరోయిన్ ఫోర్ హెడ్పై కిస్ చేసి హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. మన హీరో ఏమో హీరోయిన్తో నువ్వు అస్సలు కంగారు పడుకో, నేను బాగానే ఉన్నాను పద మన ఇద్దరం వెళ్ళి మ్యారేజ్ చేసుకుందామని హీరోయిన్ని పిలుస్తాడు. మన హీరోయిన్ ఏమో సరే పద అని హీరోకి చెప్తుంది. హీరోయిన్ ఏమో తన మనసులో నేను నా పాస్ట్ లైఫ్లో చేసిన తప్పు ఈ లైఫ్లో చేయలేదు అనేసి అనుకుంటుంది. హీరోయిన్ అండ్ హీరోకి మ్యారేజ్ అయిపోతుంది. మన హీరో ఏమో మన హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఇంతటితో ఈ డ్రామా పూర్తయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సపోర్టింగ్ మీ.